సర్వ సృష్టికి ఆది సంభూతుడై సమస్తాన్ని చేసిన వాడై సృష్టికి మూలమై నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఈ లోకానికి రావలసి వచ్చిన రోజున ఆయన దీనస్థితిని చూస్తుంటే, అయ్యా ఎక్కడుండవలసిన వాడు ఎక్కడికి తగ్గావయ్యా, సృష్టికి ఆవల ఉండవలసిన వాడు ఈ సృష్టిలో ఎంత దీన స్థితిలోనిక. యేసును చూసినప్పుడు మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప సత్యం, అంతటి వాడు ఇంతగా తగ్గినప్పుడు మనం ఎంతటి వాళ్ళం, మనం ఎందులో తగ్గుతున్నాం, ఎక్కడ మనకున్న దీనత్వం, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్య అని పాట పాడతారు. ఆయనకుంది, నీ సంగతి ఏంటి? ఆయనకుంది, నీ సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మనం అంటాం మనం ఎందుకు తగ్గాలి, ఏ విషయంలో తగ్గాలి, మనం ఎందుకు తగ్గాలి, ఏ విషయంలో తగ్గాలి, నేనే ఎందుకు తగ్గాలి? మాట్లాడరండి, చాలామంది మాట్లాడతారండి. ఎందుకండి క్రీస్తు నమ్ముకోవడం, ఎందుకండి క్రైస్తవులుగా పిలువబడటం, ఎందుకండి ఇక సేవకులంగా ఏంటి మనకున్నది ఏంటండి? ఎందులో ఏంటి ఎక్కువ? మనం జ్ఞానం అంటావా? నిన్ను మించిన వాళ్ళు 100 మంది ఉన్నారు పైన, నువ్వే జ్ఞానవంతుడు అనుకుంటే. డబ్బు అంటావా? నిన్ను మించిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఎందులో గొప్ప వాళ్ళం మనం? ఒకరిని మించిన వారు ఒకరు కనబడుతున్నారే కళ్ళ ముందే. దేన్ని బట్టి అతిశయిద్దాం, దేన్ని బట్టి గర్విద్దాం, దేన్ని బట్టి మనం ఎక్కువ అనుకుందాం చెప్పండి? ఆయన కంటే దేనికి సరిపోతామండి మనం? అసలు ఏ మాత్రపు వారం అండి? అంత గొప్పవాడే అంతగా తగ్గినప్పుడు, అంత గొప్పవాడు అంతగా తగ్గినప్పుడు ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనం, ఏది మనలో తగ్గింపు, ఎక్కడుంది తగ్గింపు? అందుకే అంత గొప్పవాడు అంతగా తగ్గాడు గనక అంతగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. అందుకే యేసు చెప్పాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చింపబడువాడు తగ్గించబడతాడు. నిజంగా యేసు ఎంతగా హెచ్చించబడ్డాడో ఒక్క మాట ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు చూపించి నేను ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి మనం చదువుతున్నప్పుడు, మనం 7లో మనుషుల పోలికగా ఏమంటే దేవుడు తన స్వరూపాన్ని పోగొట్టుకొని, తన దేవుని పోలికను పోగొట్టుకొని మనుషుల పోలికగా మనుషులలో మరలా దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంతగా తగ్గించుకున్నాడు! విచిత్రం ఏంటంటే, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారండి అని అడిగారు అనుకోండి, నన్ను అడిగితే ఏమండి వాక్యం చెప్పడానికి వచ్చానండి, మిమ్మల్ని అడిగారు వినడానికి వచ్చామండి. ఏసుని అడిగారు అనుకోండి, చావడానికి వచ్చానండి. చావడానికి ఎవరంటారండి ఇందులో? నన్ను అడిగితే నేను వాక్యం చెప్పడానికి వచ్చానండి, మీరు వినడానికి వచ్చారండి. కానీ ఆయన ఎందుకు వచ్చావయ్యా మహానుభావా ఈ లోకానికి? చావడానికి వచ్చాను, ప్రాణం పెట్టడానికి వచ్చాను, ప్రాణం ఇవ్వడానికి వచ్చాను. ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికైతే, ఆయన వచ్చిందే చావడానికైతే, పనికిమాలిన వాళ్ళు మాట్లాడుతూ మాట అంటుంటారు ఈ మధ్యకాలంలో బాగా వెళ్ళి, ఆయన కాపాడుకోలేకపోయాడండి, ఆయన మనల్ని ఏం కాపాడు, పిచ్చోడవాడు. ఆయన వచ్చిందే చావడానికి, ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి. సిలువలో ప్రాణం పోయింది చూస్తున్నావు, చనిపోయిందే చూస్తున్నావు. 3వ దినాన్న తిరిగి లేచాడు. నీకు బొమ్మే చూసావు, బొరుసు కనబడలేదు నీకు, నువ్వు బొమ్మే చూసావు. 3వ రోజున బొరుసు కూడా ఉంది కదా. నువ్వు ఒకవైపు చూసావు యేసును, నీ గుండె ఆగిపోయి నిజం చెప్పమంటావా? మళ్ళీ వస్తున్నాడు రా, మళ్ళీ ఈసారి ఎందుకు వస్తున్నాడో తెలుసా? నేను రక్షించడానికి కాదు, నిన్ను వేసేయడానికే. అంతే మరి. ఎందుకు? రక్షకుడు మొదటి రాకడలో, 2వ మారు శిక్షకుడుగా రాబోతున్నాడు. అలా అని నువ్వు శిక్షించబడాలని మేము ఎవరూ కోరుకోవట్లేదు తెలుసా? ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలని తప్ప, ఆయన శిక్షకు, ఆయన కోపానికి పాత్రలు కావాలని ఆయనే కోరుకోవట్లేదు. మేము కూడా నీ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కొరకు అందరూ ప్రార్థించే వాళ్ళే, విశ్వాసం మొదలుకొని సేవకుల వరకు అందరూ మీరంతా మారాలని కోరుకుంటున్నాం తప్ప
మీరు ఎవ్వరు శిక్షలోనికి వెళ్ళాలని అస్సలు కోరుకు. ఎందుకంటే బైబిల్ మాకు నేర్పిన నీతి, ధర్మం. ధర్మం అంటావే, మాకు నేర్పిన ధర్మం ఏంటో తెలుసా? మనుషులందరి కొరకు ప్రార్థన చేయి, మాకు నేర్పిన ధర్మం. అధికారుల కొరకు ప్రార్థన చేయండి, బైబిల్ మాకు నేర్పిన ధర్మం. రాజుల కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళు ఎవరైనా, ఎందుకంటే వాళ్ళు మీ రాజులు, మీకు అధికారులు, మీ పాలకులు. మనుషులు ఎవరైనా, వాళ్ళ హైందవులైనా ముస్లింలు ఎవరైనా, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి అని బైబిల్ మాకు నేర్పిన ధర్మం. ఏది గొప్పది? అందరి కొరకు ప్రార్థించమన్న ధర్మం. రాజుల కొరకు, అధికారుల కొరకు యాచించమని చెప్పిన నా ఈ ధర్మం ఎంత గొప్పది చెప్పండి. ఎంత గొప్పది ధర్మం! ఈ ధర్మాన్ని అడ్డుకోవటమా? ఈ ధర్మాన్ని ప్రకటిస్తే భయమా నీకు? వద్దు. ఎంత గొప్పవాడండి యేసుక్రీస్తు! ఎందుకు ఆయన ఎంత గొప్పవాడయ్యాడు, ఎంతగా తగ్గించుకున్నాడో చూసావు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆయన చెప్పాడు, తను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. అందుచేత అని ప్రారంభించాడు. తర్వాత వచ్చిన అందుచేత అంటే ఎంతగా తగ్గించుకున్నాడో చూసారు. 8లో 9 వచనంలో మాట్లాడుతూ అందుచేతను అంటే అంతగా తగ్గించుకున్నందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ముల్లోకాలలో ఉన్న వారందరూ ఆయన ఎదుట మోకరించాలి. అట్టి ఆధిక్యతను తండ్రి ఆయనకి ఇచ్చాడు. ఎందుకు? అంతగా తగ్గించుకున్నాడు. ఏమండి, తగ్గండి. తగ్గటంతో మనం ఏమీ తగ్గం. మీకు అర్థమైంది? తగ్గటంతో ఏమి మనకేదో పడిపోతుంది అనుకోకండి. మీరు ఎంత తగ్గుతారో దేవుడు మిమ్మల్ని అంతగా హెచ్చిస్తాడు. నేను ఎందుకు తగ్గాలి అన్న మాట ఎప్పుడు మన నోట రాకూడదు. తగ్గుదాం. ఎంతకైనా తగ్గుదాం, ఎంతకైనా తగ్గించుకుందాం. మీరు తగ్గటం వలన మీ కిరీటం, మీ తగ్గటం వల్ల మీ ఏమంటారు, మీకున్నటువంటి ఏదో అధికారం లేకపోతే ఇంకా ఏదో మీకున్న గౌరవం పడిపోతుంది మీరు అనుకోకండి. మీరు ఎంత తగ్గి ఉంటారో, ఎంతగా తగ్గించుకొని ఉంటారో దేవుడు మిమ్మల్ని మర్చిపోయేవాడు కాదు. అంతకంతకు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలోకి దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. అదే ఈ క్రిస్మస్ 2024లో ఈ క్రిస్మస్ మీకు ఇచ్చేటువంటి సందేశం. తగ్గండి, దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. అదే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చూపించింది. తన జీవితంలో తగ్గాడు, దేవుడు ఆయన్ని హెచ్చించాడు.